ఈ సినిమాలు చూడడం అందరి వల్ల కాదు. స్టోన్ హార్టెడ్, మేము ధైర్యవంతులం, ఏదైనా చూడగలము అని అనుకునే వాళ్ళు మాత్రమే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే సినిమాలు చూడండి. అండ్ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే సినిమాలన్నీ చాలా కంట్రీస్లో బ్యాన్ అయ్యాయి. ఒకవేళ నేను చెప్పే ఈ మూవీస్లో మీరు ముందే ఇందులో ఏదైనా మూవీ చూసుంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. సో లేట్ చేయకుండా టాప్ 5 డిస్టర్బింగ్, డిస్గస్టింగ్, బోన్ చిల్లింగ్, వాచ్ అలోన్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. అఫ్ కోర్స్ ఇవి హైలీ 18+. నా లిస్ట్లో వచ్చే నెంబర్ 5 మూవీ నెక్రోమాంటికి, 1987 మూవీ. ఈ సినిమా గురించి చెప్తుంటేనే నాకు ఏదో తెలియని ఫీలింగ్, చిరాకు వచ్చేస్తుంటుంది. అసలు దీని స్టోరీ అండ్ బేసిక్ స్టోరీ లైన్ తెలిసాక మీరు అసలు షాక్ అయిపోతారు. అసలు ఏంది, ఇలాంటి థాట్ ఎలా వచ్చింది వీళ్ళకి, ఈ టైప్లో కూడా మూవీస్ వస్తాయా అనే థాట్ వస్తుంది మీకు. సో ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, రాబర్ట్ అనే వ్యక్తి ఉంటాడు. ఇతను రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగాక ఆ డెడ్ బాడీస్ని క్లియర్ చేసే జాబ్ చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక చెరువులో ఇతనికి డెడ్ బాడీ దొరుకుతుంది, ఎప్పుడో చనిపోయిన వాళ్ళది. ఆ డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్తాడు, ఎందుకంటే తన వైఫ్ అండ్ తను సెక్షువల్గా ఎంజాయ్ చేయడానికి. వినగానే మైండ్ బ్లాక్ అయింది కదా, సెక్షువల్ ఎంజాయ్మెంట్ కోసం డెడ్ బాడీని తీసుకెళ్లడం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే తన వైఫ్ మెల్లిగా ఆ డెడ్ బాడీకి కనెక్ట్ అవుతుంది ఇంటిమేషన్లో. సో అక్కడి నుంచి ఏం జరిగింది, వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడు, ఇదే మూవీలో మీరు చూస్తారు. అసలు ఇలాంటి థాట్ ఎలా వచ్చిందో నాకు ఇంకా అర్థం కావడం లేదు. డెడ్ బాడీతో ఇంటిమేట్ సీన్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే వాచ్ ఇట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ నా లిస్ట్లో వచ్చే నెంబర్ 4 మూవీ సాలో ఆర్ 120 డే ఆఫ్ సొడోమ్. నా లైఫ్లో ఇంతకన్నా ఘోరమైన మూవీ నేను ఎక్కడా చూడలేదు. మూవీ స్టార్టింగ్లోనే తెలిసిపోద్ది ఏదో తేడాగా ఉందని. అలా ఒక్కో సీన్ ముందుకెళ్లే కొద్దీ మనుషులలో ఉండే డార్క్ సైడ్ని టచ్ చేస్తుంది ఈ మూవీ. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఈ మూవీ మీరు చూడకపోవడం మంచిది. ఇంత క్రూయల్ ఇంటెన్షన్స్తో కూడా మనుషులు నిజంగా ఉంటారా అని అనిపిస్తుంది చూసాక. సో ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, 9 బాయ్స్ అండ్ 9 గర్ల్స్ని సెలెక్ట్ చేసి ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. ఇక అక్కడ వాళ్ళ మీద జరిగే క్రూయల్ హరాస్మెంట్స్, మానసిక దాడులు, సెక్షువల్ హరాస్మెంట్స్ ఇవన్నీ చూసాక జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. సో ఇందులో ఇంకో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీలో చూపించే ప్రతి సీన్ రియల్ లైఫ్లో కూడా జరిగాయి. రియల్ లైఫ్లో ఇలాంటి సీన్స్ అంటే ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఇలా చాలా మంది అమ్మాయిల జీవితాలు చెడగొట్టారు ఫారెన్ కంట్రీస్లో. సో ఈ మూవీ వచ్చేసి మీకు ఇండియాలో బ్యాన్ అయింది అండ్ ఆల్మోస్ట్ చాలా కంట్రీస్లో కూడా బ్యాన్ అయింది. దీన్ని మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంది, బట్ వాచ్ ఇట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. అండ్ నా లిస్ట్లో వచ్చే నెంబర్ 3 మూవీ హ్యూమన్ సెంటిమెంట్. వామ్మో, ఇలాంటి థాట్ ఎలా వచ్చిందో నాకు ఇంకా అర్థం కావడం లేదు. అసలు దీని గురించి ఆలోచిస్తుంటేనే కడుపులో తిప్పుతుంది. మనం లైఫ్లో ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చూసుంటాం, బట్ ఇది అవన్నిటికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది డెఫినెట్లీ మీరు చూడకపోవడమే చాలా అంటే చాలా బెటర్. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ తెలిసాక మీకే అర్థమవుతుంది. సో టైటిల్ హ్యూమన్ సెంటిమెంట్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక పురుగు కనిపిస్తుందా, దాని పేరే సెంటిపేడ్. సో ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, ఒక జర్మన్ సర్జన్ ఉంటాడు. వాడింటికి హెల్ప్ కోసం వచ్చిన 3 మనుషుల మీద ఒక ఘోరమైన ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. అసలు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక పర్సన్ యానస్ జీ నుండి ఇంకో పర్సన్ మౌత్ కి కనెక్ట్ చేసి సెంటిపేడ్ స్ట్రక్చర్ లా చేస్తాడు. అంటే ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న స్ట్రక్చర్ లాగా తయారు చేస్తాడు ఎగ్జాక్ట్ గా. అసలు దాన్ని ఊహించుకోవడానికే ఎంతో వింతగా ఉంది కదా. అదే మీరు మూవీలో చూస్తే ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్గా వదిలేస్తున్నా. సో ఈ మూవీ వచ్చేసి మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది అండ్ ఇది కూడా చాలా కంట్రీస్లో బ్యాన్ అయిన మూవీ. సో వాచ్ ఇట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. అండ్ నెక్స్ట్ నా లిస్ట్లో వచ్చే నెంబర్ 2 మూవీ హాస్టల్. ఈ మూవీలో మనుషులని చాలా అంటే చాలా ఘోరంగా టార్చర్ చేసి చంపుతూ ఉంటారు. అండ్ ఇది ఒక ఫ్రాంచైజ్ మూవీ, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా ఉన్నాయి. అండ్ ఈ మూవీ కూడా చాలా కంట్రీస్లో బ్యాన్ అయింది, ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎప్పుడో బ్యాన్ చేశారు. వీక్ హార్టెడ్ పర్సన్స్ అస్సలు చూడకండి, చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి టార్చర్ చేసే సీన్స్. సో ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, 3 ఫ్రెండ్స్ అమ్మాయిల మీద కామంతో ఒక హాస్టల్కి వెళ్తారు. వాళ్ళకి తెలియకుండానే నరకంలోకి అడుగు పెట్టేస్తారు. అక్కడ అన్ని రకాలుగా వాళ్ళని టార్చర్ చేసి చేతులు నరకడం, కాళ్ళు నరకడం ఇవన్నీ కూడా వాళ్ళు బ్రతికుండగానే చేస్తారు. అంటే వాళ్ళు నరుకుతున్న టైంలో వాళ్ళు అరిసే అరుపులైనా ఆ బ్లడ్ అవన్నీ చూస్తే మన జీవితం మీద మనకే విరక్తి వచ్చేస్తుంది. సో పార్ట్ 1లో 3 బాయ్స్ ఫ్రెండ్స్ని చూపిస్తారు అండ్ పార్ట్ 2లో 3 లేడీ ఫ్రెండ్స్ని చూపిస్తారు. మిగతాదంతా సేమ్ ఉంటుంది స్టోరీ.
అండ్ ఈ మూవీ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. వాచ్ ఇట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. అండ్ నా లిస్ట్లో నెంబర్ 1లో వచ్చేది ఏ నైట్ మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్. ఈ పేరుతో చాలా మూవీస్ ఉంటాయి, బట్ నేను చెప్పేది మాత్రం 2010లో రిలీజ్ అయిన మూవీ గురించి. నేను ఎన్నో హారర్ మూవీస్ చూసా, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. హారర్ ఎలిమెంట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎక్కడ కూడా ఇంతకుముందు చూసామే ఈ హారర్ ఎలిమెంట్ అన్నట్టు ఉండకుండా చాలా కొత్త కాన్సెప్ట్తో చూపించారు. సో ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, ఒకవేళ మనం నిద్రపోతే మన కలలోకి ఒకడొచ్చి మనం చంపేస్తాడు. అలాగే ఒకవేళ మనం కలలో చనిపోతే రియల్ లైఫ్లో కూడా చనిపోతాము. అండ్ అలాగే కలలో మనకి ఏమైనా దెబ్బలు తగితే అవి రియల్ లైఫ్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈ కాన్సెప్ట్ మీద మూవీ మొత్తం రన్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే స్టోరీ పాయింట్ మీద మనకి రీసెంట్గా కాంజరింగ్ కన్నప్ప అనే మూవీ వచ్చింది. అదే కాన్సెప్ట్ని వీళ్ళు ఇక్కడ కాపీ చేశారు, బట్ ఆ ఇంటెన్సిటీని మాత్రం మెయింటైన్ చేయలేకపోయారు. అండ్ ఈ సినిమాలో చూపించే హారర్ ఎలిమెంట్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. మనం ఎక్కడ కూడా రిపీటెడ్ ఫీల్ అనేది రాదు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. మూవీ మొత్తం చూసాక మీకు డెఫినెట్లీ ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అనేది వస్తుంది. ఈ మూవీ వచ్చేసి నేను అప్పుడెప్పుడో యూట్యూబ్లోనే చూసా, బట్ ఇప్పుడైతే యూట్యూబ్లో ఈ పేరుతో చాలా మూవీస్ ఉన్నాయి కాబట్టి మీకు అంత ఈజీగా దొరకదు. అందుకే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ మూవీ అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. సో గైస్, ఈ మూవీలో మనం టాప్ 5 డిస్టర్బింగ్, డిస్గస్టింగ్, వాచ్ అలోన్, వాచ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ మూవీ చూసాం కదా. ఇందులో మీరు ఏ మూవీ అయినా ముందే చూస్తుంటే కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీస్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి బయో అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా ఫాలో అయిపోండి. అందులో కూడా హైలైట్స్లో లింక్స్ పెడతాం, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.